హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా ఇంట్లో ఫంక్షన్లు, బర్త్డేస్ అండ్ మ్యారేజ్ డేస్ అనమాట ఈ నెలలో ఎక్కువ ఉన్నాయి. అయితే మా వారి బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ చెల్లిది మ్యారేజ్ అండి. ఇంకా ఇన్వైట్ అయితే చేశారు. ఇంకా నేను, మా తమ్ముడు, మా వారు అయితే వెళ్ళామన్నమాట. ముందుగా ఇది ఫంక్షన్ అంతా లోపల అంబియన్స్ డెకర్ అయితే చేశారు. నేను వెళ్ళేసరికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డ్రెస్ చేంజ్ చేసుకుంటాకైతే వెళ్ళారంట. ఇంకా నేను మండపం వరకు అయితే వీడియో తీశాను. ఇంకా మొత్తం కూడా చక్కగా ఫ్లవర్స్తో నీట్గా అయితే అరేంజ్ చేసేసారు. చాలా బాగా అనిపించింది. కానీ ఫుల్ రష్ అండి, అస్సలు ఖాళీ లేదు. చాలా పెద్ద పెద్ద విఐపీస్ అందరూ వచ్చారనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత మండపంకి వచ్చేసారు. ఇంకా వాళ్ళని పలకరించేసేసాము. అసలు వెళ్ళటానికి ప్లేస్ లేదు, ఫుల్ రష్గా ఉంది. ఇంకా వెళ్ళి పలకరించేసి ఇంకా ఫుడ్ తింటాకైతే వెళ్ళిపోయాము. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఏం చెప్పమంటారు, ఇంక ఈ మధ్యలో పెళ్ళి ఎంత బాగా చేస్తున్నారో ఫుడ్స్ కూడా అంతే బాగా పెడుతున్నారు కదా. ఇంకా రియల్ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి ఇచ్చేసారు. దాన్ని మా తమ్ముడు, మా పెద్దోడు అయితే తాగారనమాట. ఫుల్ కూలింగ్గా ఇచ్చారు. నేనైతే కొంచెం కోల్డ్గా ఉందని చెప్పి జ్యూసెస్ అయితే తాగలేదు. ఇంకా బయట అంబియన్స్, ఇంకా లోపల అంబియన్స్ ఇదంతా. ఇంకా నేను వాళ్ళని పలకరించేసిన తర్వాత వాడికి జ్యూస్ ఇప్పించేసి మళ్ళీ ఇంకెవరైనా ఉన్నారేమో మాట్లాడదామని లోపలికి వెళ్ళి ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాను ఫుడ్ తినడానికి. ఇంకా ఫుడ్ స్టాల్స్ వచ్చేసరికి ఇది దహి పునుగు అంట. అంటే పునుగుని వాటర్లో నానబెట్టి దాన్ని స్క్వీజ్ చేసి దానిపైన 3 రకాల సాసెస్ వేసి అండ్ దహి వేసి అంటే పెరుగు వేసిస్తారు. ఆ రెసిపీ నేమ్ ఏంటని అడుగుతున్నాను. ఆయన చెప్పారు ఇంకా దహి పునుగు అని. ఇంకా దాన్ని టేస్ట్ చేస్తాను. టేస్ట్ అయితే బాగుంది. దాని తర్వాత క్యాప్సికమ్ స్టఫింగ్ అది వేయిస్తారు. తర్వాత పోహా టిక్కీస్ మనం ట్రై చేయలేదులేండి. దాని తర్వాత పాస్తా, దాని తర్వాత ఇంకా పన్నీర్ టిక్కా అని చెప్పి అప్పటికప్పుడు చక్కగా ఫ్రెష్గా చేసిస్తుంటే అదొక కప్ తీసుకున్నాను. టేస్ట్ అయితే అవసరం ఉంది. అంటే మనం ఇంట్లో చేసుకున్నట్టే టేస్టీగా ఉంది, ఎక్కువ రోస్ట్ అవ్వకుండా. దాని తర్వాత ఇంకా పెద్దోడు ఆకలంటే ఇంకా ఫుడ్ పెట్టి ఇచ్చేస్తున్నాను. బెంగళూరు మిక్స్డ్ కోవా గులాబ్ జామ్ స్వీటు, డ్రై ఫ్రూట్ స్వీట్ అండ్ కట్లెట్ అనమాట. కట్లెట్ లాలీపాప్ అండ్ సాస్ వేశారు దాంట్లో కాంబినేషన్. ఇంకా కుల్చాస్, ఇంకా వాడికి కావాల్సినవన్నీ పెట్టించేసుకుంటున్నారు. ఫుడ్ అయితే అవసరం ఉందండి. కుల్చాలోకి కాంబినేషన్ మేతి చమన్ కర్రీ, ఇంకా వెజ్ ప్లెయిన్ పులావ్, అలాగే మిక్స్డ్ వెజ్ బిర్యానీ కూడా ఉంది. ఇంకా వాడు అన్నీ కూడా లైట్గా పెట్టించేసుకుంటున్నాడు. ఇంకా వెజ్ పులావ్లోకి వచ్చేసరికి రైతా, అలాగే వైట్ రైస్, పప్పు, ఇంకా చిక్కుడుకాయ ఫ్రై, అలాగే పులిహోర, బేబీకార్న్ ఫ్రై బాగుంది, క్రిస్పీగా టేస్ట్. మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతూ మష్రూమ్ మఖానా కర్రీ, అలాగే గుత్తి వంకాయ కర్రీ, మునక్కాయ వంకాయ కాంబినేషన్లో చేశారు. ఇది వచ్చేసరికి గుత్తి వంకాయ జీడిపప్పు కర్రీ, ఇంకా రోటి పచ్చడి, ఇంకా ఆవకాయ, ఇంకా వడియాలు, చల్లమిరపకాయలు, అప్పడాలు, ఇంకా ఇవన్నీ కూడా కామన్ కదా. ఇంకా వైట్ రైస్ విత్ ఉల్వచారు విత్ క్రీము అండ్ సాంబార్, అలాగే గడ్డ పెరుగు. ఇంకా ఆ రోజు వరలక్ష్మి వ్రతం అయింది కాబట్టి చాలామంది నైట్ టిఫిన్సే చేస్తారు కదా. క్యారెట్ దోశ, పెసర ఆనియన్ దోశ, అప్పటికప్పుడు పూరీస్ అన్నీ కూడా భలే వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు. చాలా టేస్టీగా ఉన్నాయి వేడివేడిగా. ఇలా ఇంకా దీంట్లోకి ఊతప్పం, పెసర ఆనియన్ దోశ ఇంకొకటి ఉందండి, అప్పటికప్పుడు వేడిగా సర్వ్ చేస్తున్నారు. 3 రకాల చట్నీస్, బజ్జీ, అలాగే ఇడ్లీస్. ఇంకోటి వచ్చేసరికి బ్రెడ్ కీర్ అంటండి, ఏదో స్వీట్ చాలా బాగుంది. అది వచ్చేసరికి హాట్గానే తినాలంట. ఇంక ఇది వచ్చేసరికి బెంగళూరు మిక్స్డ్ కోవా అండ్ గులాబ్ జామ్ స్వీట్. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. టేస్ట్ అయితే అవసరం ఉంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే 2 తినేసాను అనమాట. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా బఫే వాళ్ళకి బఫే, ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా అప్పుడు సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు. దాని తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, కీరా అండ్ యాపిల్స్, మిలాన్, ఇంకా దీంట్లో వచ్చేసరికి డ్రాగన్ ఫ్రూట్, దాని తర్వాత ఖర్జూరాలు, ఇలా అన్నీ కూడా ఫ్రూట్స్ అయితే ఏర్పాటు చేసి, అంటే ఫుడ్ అంతా తిన్న తర్వాత కొంచెం పొట్టలో చల్లగా ఉండాలని చెప్పి ఫ్రూట్స్ అయితే పెట్టేశారు. అన్నీ తెలిసే కానీ ఇగో ఈ వైట్ కలర్ ఏంటో తెలియలేదు, నేమ్
తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకో వాటర్ మిలన్ అదంతా అయిపోయిన తర్వాత కిల్లీతో స్టార్ట్ చేసి ఐస్ క్రీమ్తో ఎండ్ చేసేసాము. కిల్లీస్ అయితే 2 ఎక్స్ట్రా ఇంటికి కూడా తెచ్చుకున్నాను. ఇదండి ఈరోజు వ్లాగు. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.